బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీకి పోరుబాటు పట్టింది. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల బీసీలకు 42% రిజర్వేషన్స్ కల్పించే బిల్లులతో పాటు పంచాయతీరాజ్ చట్ట సవరణకు తెచ్చిన ఆర్డినెన్స్ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. వీటి ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇవాటి నుంచి 3 రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వేదికగా పోరాటం చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా బీసీ నేతలు సోమవారమే ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న టైంలో బీసీ బిల్లుల ఆమోదం కోసం ఇవాళ కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాన్ని ఇవ్వబోతున్నారు. 6న ప్రజాప్రతినిధులతో జంతర్ మంతర్ దగ్గర ధర్నాను చేపట్టబోతున్నారు. 7న సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దాదాపు 200 మంది ప్రతినిధులతో రాష్ట్రపతిని కలిసి బిల్ ఆమోదం కోసం వినతి పత్రాన్ని ఇవ్వబోతున్నారు. ఇదే టైంలో నిన్న చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలులో వందలాది కాంగ్రెస్ ప్రతినిధులు, బీసీ నేతలు ఢిల్లీకి వెళ్లారు. 1500 మందితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వారితో నాగ్పూర్ వరకు వచ్చారు. ఇదే రైలులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఆలేరు వరకు వెళ్లి నాయకులు, కార్యకర్తలను ఢిల్లీకి సాగనంపారు. ఆ తర్వాత పీసీసీ చీఫ్ మహేష్, బీసీ మంత్రులు సోమవారం రాత్రి ఫ్లైట్ లో ఢిల్లీకి చేరుకోగా మరికొందరు ఇవాళ వెళ్లబోతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. ఆల్రెడీ బీసీ నేతలు ఢిల్లీకి తెలుస్తోంది. 3 రోజుల వరకు అక్కడ జంతర్ మంతర్ దగ్గర నిరసనను తెలియజేస్తున్నట్టు తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఒకటి అప్డేట్స్ ఏంటి? రైట్ సర్టాస్, బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీకి పోరుబాట పట్టింది. విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లుతో పాటు పంచాయతీరాజ్ చట్ట సవరణకు తెచ్చిన ఆర్డినెన్స్ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో వీటి ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇవాళ నుంచి, అంటే నేటి నుంచి 5 నుంచి 7 వరకు 3 రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనలు తెలపాలంటూ కూడా తెలంగాణ కాంగ్రెస్ భావించింది. దానిలో భాగంగా 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వేదికగా పోరాటం చేయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే బీసీ నేతలందరూ సోమవారమే ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న పిసిసి చీఫ్, అలాగే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వారందరితో కలిసి ట్రైన్ లో ప్రత్యేకంగా నాగ్పూర్ వరకు ప్రయాణం చేశారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి, వర్షాకాల సమావేశాలు. ఈ సమావేశాల్లోనే బిల్లు ఆమోదం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగా కాంగ్రెస్ ఎంపీలు ఈరోజు పార్లమెంట్ లో వాయిదా తీర్మానాలు కూడా ఇవ్వబోతున్నారు. 6న ప్రజాప్రతినిధులతో జంతర్ మంతర్లో ధర్నా కూడా చేపట్టనున్నారు. 7న సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సుమారు 200 మంది ప్రజాప్రతినిధులతో రాష్ట్రపతిని కలిసి బిల్లు ఆమోదం కోసం వినతి పత్రం సమర్పించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఇదే సమయంలో నిన్న ఇంతకుముందు చెప్పినట్లుగా చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైల్లో వందలాది మంది కాంగ్రెస్ ప్రతినిధులు ఢిల్లీకి బయలుదేరారు. ఇక 1500 మందితో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ కూడా నాగ్పూర్ వరకు వచ్చారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఆలేరు వరకు వెళ్లి వారు కార్యకర్తలను ఢిల్లీ వరకు సాగనంపారు. ఇక తర్వాత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే బీసీ మంత్రులు నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. మరికొంతమంది ఇవాళ ఢిల్లీకి రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఢిల్లీకి రానున్నారు. రేపు జంతర్ మంతర్లో జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇక దీనికి సంబంధించి పర్మిషన్స్ అన్ని కూడా నిన్నే పార్లమెంట్ స్ట్రీట్ లో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇటు ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ ఎంపీలందరూ వెళ్లి కూడా
పర్మిషన్ తీసుకున్నారైతే దీనికి ధర్నాకు సంబంధించి పర్మిషన్ దొరికింది అనేది మల్లి రవి నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా తెలియజేశారు. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్ సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ దీని అమలు కోసం ప్రయత్నాలు చేయాలనేది కూడా భావిస్తున్నారు. దానిలో భాగంగా తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందింది బీసీ రిజర్వేషన్ బిల్ అనేది. తర్వాత కేబినెట్ కూడా నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ పంపించారు, గవర్నర్ రాష్ట్రపతి పంపించారు, రాష్ట్రపతి దగ్గరికి పంపించి కూడా 3 నెలలు కావస్తుంది. కాబట్టి ఈ బిల్లును త్వరితగతిన అమలు చేయాలి. అమలు చేసిన తర్వాత ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే దాంట్లో 42% రిజర్వేషన్ కల్పించాలంటే రాష్ట్రపతి బిల్లు ఆమోదం పొందాలి. కాబట్టి ఇటు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా రేపు జంతర్ మంతర్లో ధర్నా నిర్వహించిన తర్వాత ఎల్లుండి రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అపాయింట్మెంట్ ఖరారైతే కనుక రాష్ట్రపతిని కలిసి ఈ బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన అంశంపై రాష్ట్రపతితో చర్చించనున్నారు. మరోవైపు ఈ రోజు ఎర్లీ అవర్స్ లో కనుక ఢిల్లీ చేరుకుంటే సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ కి వెళ్లి ఈరోజైతే కాంగ్రెస్ ఎంపీలు, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు బీసీ రిజర్వేషన్ సంబంధించి వాయిదా తీర్మానం ఇస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పార్లమెంట్ లో ఇటు కేంద్రం పెద్దలను కూడా కలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ శివ.